So, will we show? Ryutebe. What? Come on, let's go. What you say? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. పాపని కిండర్ గార్డెన్కి అయితే పంపాము. సో సడన్గా అనుకోకుండా మేము ఉండే ప్లేస్ దగ్గర ఎయిర్ఫుడ్ మాకు చాలా దగ్గర. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం అనమాట. 10కి అనుకున్నాము, 10:30కి ట్రైన్ ఉంది, 10:30కి క్యాచ్ చేసాము. సో 10:30కి అక్కడ 11కి హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయామన్నమాట, 11 కల్లా. సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేద్దాం, కపుల్ టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ మేమున్న ప్లేస్ దగ్గర నుంచి వాళ్ళు కూడా తిరగడానికి వచ్చారు. అంటే నాకు ఏమనిపించిందంటే, వీళ్ళు ఇంత ఏజ్ అయ్యా కూడా వీళ్ళు ఇలా ఉన్నారంటే ఎందుకు మన ఇండియన్స్ అలా ఉండలేకపోతున్నారు అనేది నాకు అనిపిస్తూ ఉన్నదనమాట. అంతా గ్రూప్ ట్రిప్గా వెళ్తున్నారు. ఈ ప్లేస్ అయితే బ్రిడ్జెస్ మధ్యలో వాటర్ ఫ్లో అవుతూ దాని పక్కనే ఇల్లు, బాల్కనీస్, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు. అసలు ఎయిర్ఫోర్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే స్ట్రీట్ వ్యూస్ అనమాట. పెద్ద ప్లేసెస్ ఏం లేవు కానీ ఆ స్ట్రీట్ వ్యూని చూసే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక హిడెన్ జెమ్ ఎయిర్ఫోర్ట్లో. ఎవరికి మోస్ట్లీ చాలామందికి తెలియదు. తెలుసుకొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళకి మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఎందుకు ఇలా హౌసెస్ కింద నుంచి ఇలా పాస్ అవుతూ అండ్ హౌసెస్ దానికి ఆనుకొని ఉన్నాయంటే దానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఏంటంటే ఒకప్పట్లో అంటే పాతకాలంలో ఇది ప్రాపర్ జర్మన్ది అనమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడి నుంచి వాళ్ళు గూడ్స్ అనేవి సెల్ చేసుకునే వాళ్ళంట. అందుకని చెప్పి అది అలా ఉంది. చూసారా స్ట్రీట్ వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది 700 years అయ్యింది. అది మనం రివర్ చూసాం కదా, అవంతా కట్టి 700 years అయ్యింది అని చెప్పి అక్కడ రాసున్నారనమాట. ఏదేమైనా మనకు ఆకలేసిందంటే నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది ఇండియన్ రెస్టారెంటే కాబట్టి ఇండియన్ రెస్టారెంట్ చూసుకొని అయితే ఇండియన్ రెస్టారెంట్ అయితే వెళ్ళిపోయాం లంచ్కి. అక్కడ లంచ్ ఎంత బాగునిందంటే అంత బాగునింది. అసలు సూప్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా యాంబియన్స్ కూడా చాలా బాగుంది. నేను వీడియో అంతా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను అది లంచ్కే తినడానికే ఇంకా సరిపోయింది అనమాట. చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ని. సూప్ మస్తుగా ఉన్నింది. మీరు ఎక్కడ తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా మీకు చాలా గ్యాదర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఓవరాల్ యూరోప్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, జనరల్గా చాలా ఉంటాయి. మాకు యాక్చువల్గా లోపలికి వెళ్ళాలనుకున్నాము, కాకపోతే లోపలికి వెళ్ళడానికి కూడా స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మా దగ్గర అంత టైం లేదనమాట. అందుకని చెప్పి అయితే మేము వెళ్ళలేదు. సో ఇంకా మాకు 1 hour మిగిలిందనమాట. సో నెక్స్ట్ టైం వచ్చి విజిట్ చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే ముందు పాపకు ఖచ్చితంగా ఏదో ఒక టాయ్ తీసుకొని వెళ్దాము అండ్ ఇండియన్ గ్రాసరీ కూడా తీసుకెళ్దాము, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది అనుకున్నా. అందుకని వెళ్దాము అనుకున్నాం. ఇంకా 1 hour ఉంది కాబట్టి ఇంకా వ్లాగ్ కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. టాయ్ తీసుకున్నాను అండ్ గ్రాసరీస్ తీసుకున్నాము అండ్ అవన్నీ నేను ఇంటికి వచ్చాక ఒకసారి చూపిస్తాను. కంపేర్ చేసుకుంటే ఎయిర్ఫోర్ట్ చాలా చిన్న సిటీయే, కాకపోతే ఇక్కడ మనము సిటీలో తిరిగే కొద్దీ, వాక్ చేస్తుండే కొద్దీ మనకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ స్ట్రీట్స్లో వాక్ చేస్తుండేనే బ్యూటీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టాయ్ అనమాట తీసుకుంది. ఇంటికి వచ్చిన వెంటనే మా పాప చూస్తే ఉంచదు కదా, అందుకని చెప్పి ఈ టాయ్ ఏంటంటే యాక్చువల్లీ అనాబెల్లా తీసుకుందాం అనుకున్నాము. అది నోట్లో మనకి మిల్క్ బాటిల్ పెడితే అలా ఏడుస్తూ ఉంటుంది కదా, అలాంటిదైతే తీసుకుందాం అనుకున్నాం అనమాట. కాకపోతే ఇది కొద్దిగా మంచి ప్రైస్లో వచ్చిందని చెప్పి తీసుకుందాం అనమాట. బాతింగ్ టాయ్ అనమాట. ఇదేంటంటే ఇలాగ టబ్లో బేబీని కూర్చోబెట్టి వాటర్ వేస్తే అది ఏడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆడుకోవడానికి డక్ ఇచ్చింది అండ్ బాతింగ్ టవల్ ఇచ్చారనమాట. అలా అనమాట. ఇదిగోండి, ఇది బాతింగ్ టాయ్ అనమాట. యాక్చువల్గా మెయిన్ ఎందుకు తీసుకున్నామంటే ఇది ప్యాసిఫైయర్ ఉందని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ఈ ప్యాసిఫైయర్ ఉంది కదా, క్యూట్గా ఉంది అని చెప్పి తీసుకున్నాము. పాప కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనిపించింది అనమాట. సో ఇదనమాట టాయ్. ఇదిగో ఇలాగుంటుంది. సో వాటర్ వేసి దానికి బాతింగ్ చేపించడం అలా బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాం. దానికి ఒక లోషన్ ఇచ్చారు అండ్ బాతింగ్ టాయ్ కూడా ఇచ్చారనమాట. సో అదనమాట సంగతి.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే లెన్ సీ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.